9 ఉగ్ర శిబిరాలు, 25 నిమిషాలు, 24 క్షిపణి దాడులు, 80 మంది హతమైన ఉగ్రవాదులు. మతం అడిగి మరీ 26 మంది అమాయకులు ఉసురు తీసి మహిళల కన్నీటిధారకు కారణమైన పహల్గాం ఉగ్రదాడికి భారత్ ఈ రకంగా ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య మాత్రమే కాదు, త్రివిధ దళాల్లో మహిళా శక్తిని చాటి చెప్పే చారిత్రాత్మక ఘట్టం. ఈ అవకాశం ఎవరో ఇచ్చిందో, అనుకోకుండా వచ్చిందో కాదు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీల ధైర్య సాహసాలకు కట్టిన పట్టం. అత్యవసర వేళల్లో ఆది పరాశక్తులుగా మారి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు. వారి గురించి ఇప్పుడు దేశం చర్చించుకుంటుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్పై భారత్ ఎన్నో దాడులు, ఎదురుదాడులు జరిగాయి. ఏ యుద్ధం చూసినా మహిళలు ప్రాథమిక సంస్థాగత పాత్రలకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ని ముందుండి నడిపించారు ఇద్దరు నారీమణులు. అంతేకాదు, మిలిటరీ ఆపరేషన్లో జరిగిన విషయాల్ని వారే వెల్లడించారు. కల్నల్ సోఫియా ఖురేషీది గుజరాత్. 1990లో సైన్యంలో చేరారు. ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ కు చెందిన ఆఫీసర్. ఆమె బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. ఆమెకు పీస్ కీపర్గా మంచి అనుభవం ఉంది. దీంతో యుఎన్ఓపిఎస్ మిషన్లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వర్తించారు. 2016లో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ 18లో భారత ఆర్మీకి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు. అది మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్. దానిలో 18 దేశాలు పాల్గొన్నాయి. అన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక్క భారత్ బృందానికి మాత్రమే మహిళా నాయకత్వం వహించడం విశేషం. అప్పుడు బలగాలు శాంతి పరిరక్షక కార్యకలాపాలు, మందుపాత్ర తొలగింపుపై దృష్టి సారించాయి. 3 దశాబ్దాల ప్రయాణంలో ఆమె రాజీలేని వైఖరి ప్రదర్శించారు. తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమెను పనితీరును ప్రశంసించారు. ఆమెలోని నాయకత్వ లక్షణాలు, కీలక సమయాల్లో ప్రదర్శించే ఓర్పు, నేర్పుల వల్లే సోఫియా ఎంపికయింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా పనిచేస్తున్నారు. స్కూల్ స్థాయిలోనే ఎన్సీసీలో చురుకుగా పనిచేశారు. వ్యోమిక అంటే ఆకాశపుత్రిక అని అర్థం. తన పేరుకు తగినట్టుగా ఆకాశంలో విహరించేలా పైలట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2004 వాయుసేనలో చేరారు. 2017లో వింగ్ కమాండర్గా పదోన్నతి పొందారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్లో ఎత్తైన కొండలు, పర్వత ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో చేతక్ హెలికాప్టర్లను సమర్థంగా నడిపారు. 2500 గంటలకు పైగా హెలికాప్టర్ నడిపిన అనుభవం ఆమె సొంతం. ఆమె భర్త కూడా వైమానిక దళంలో పైలట్గా పనిచేస్తున్నారు. బైసరన్లో ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపడాన్ని ఎత్తి చూపుతూ భారత్లో ఐక్యతను చాటి చెప్పేలా ఆపరేషన్ సింధూర్ ప్రెస్ మీట్ ఉంది. భారత దాడుల వివరాలను వెల్లడించిన సోఫియా ఖురేషీ ముస్లిం వర్గానికి, వ్యోమికా సింగ్ సిక్కు వర్గానికి చెందినవారు కాగా, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ హిందూ కశ్మీర్ పండిత్ కావటం గమనార్హం.